ఎన్ని లవ్దాం ఓకే ఇవాళ లవ్దాం అన్ని లవ్దాం. అమ్మా ఎన్ని లవ్తాడో ఏంటో బాబోయ్. ఇప్పుడు ఈ ఫ్యాన్ వాస్ ట్రిగర్ అయినాయా? ఒకే రైటర్ ఇద్దరు హీరోలకి రాశారనమాట. ఆ రైటర్ మాట్లాడిన ఇంకొక హీరో సినిమాకి సంబంధించిన డైలాగ్ చెప్పాను. కొన్ని కుర్చీలు అక్కడి నుంచి పైకి లేచాయి. నేను సడన్ గా ఇలా చూస్తూ ఉండి డైలాగ్ చెప్పొచ్చు దాకా. అయ్యో నన్ను ఎలా చెప్తాను వంశీ ఇప్పుడు. ఒకప్పుడు ఏంటంటే వంశీ ఇలా పౌడర్ తీసుకొని ఇలా అనుకొని ఇలా అనేసుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ టేక్ సీరం, దెన్ మాయిశ్చరైజర్, దెన్ సంథింగ్ ఎల్స్. మై కొంతమంది పుదీనా బాగుందంటే పుదీనా రుద్దుకొని పెట్టుకోవడం. వెల్లుల్లిపాయ చాలా అవునా వెల్లుల్లిపాయ నా ఏందేందో తెలుసా అసలు. ఈ హై ఎనర్జీ ఎప్పుడు చూస్తూనే ఉంటాం, కొంచెం సటిల్ గా ఎమోషనల్ గా అంటే టచ్ చేద్దాం అనుకుంటాను అనమాట. ఓకే 8th month ప్రెగ్నెన్సీ అప్పుడు యాంకరింగ్ అయిపోయిన తర్వాత స్టేజ్ దిగి బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్తూ ఉన్న టైంలో అటు నుంచి డోర్ వేసేసారు. ఇటు నుంచి జనాలు ఇలా వస్తున్నారు అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ గెటింగ్ క్రష్డ్ నియర్ ద డోర్. డోర్ తీయండి అని గట్టిగా వస్తున్నాడు. ఒక మెయిల్ పంపించారు నాకు, సీ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ఎందుకంటే ఐ రియల్లీ అడ్మైర్ ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ యూ డూ అని అంతా పెట్టి కింద యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బాలు అని పెట్టారు. అసలు దట్ ఇస్ సంథింగ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ అన్నమాట. నాకు ఏదైనా రిగ్రెట్ ఉందా ఒక పాడ్కాస్ట్ గురించి? అది బాలు గారి గురించి. నీ చాయిస్ ఉంది తెలుసా, దీనికి ఆన్సర్ చేయను చెప్పొచ్చు. నో లేదు, ఐ జస్ట్ వాంట్. ఇప్పుడు ఇవన్నీ చెప్పినందుకు మా ఆయన ఈ పాడ్కాస్ట్ ని బాగా ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి చూసి ఫార్వర్డ్ రివైండ్ చేసి నువ్వు ఇది ఎందుకు మాట్లాడావు అని అడుగుతా. వచ్చింది అమ్మ ఇంటి పేరే పల్లశన పాచివీటలు సుమామేను. సారీ నాకు అమౌంట్ ఇస్తారనే తెలియదు. ఇప్పుడు ఎంత వస్తుందో తెలుసుకోవచ్చా? వంశీ నువ్వు ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను చాలా షోస్ లో చూసాను. నేను మిమ్మల్ని ఇది అడుగుతున్నాను, యూ కెన్ ఆప్ట్ ఇఫ్ యూ వాంట్ టు సే. అలా అడగట్లేదేంటి, నీకు మర్యాదగా ఉంటుంది అడుగు. నమస్కారం భయ్యా. రా అనుకున్నాం గానీ మరీ ఇంత రా ఏమిటి, కొంచెం సోడా కలపండి. ఓ రా టాక్స్ అంటే అదే రా.